బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ సిక్స్ల గురించి జనం అనుకుంటున్న మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై అన్ని నియోజకవర్గాల్లోనూ బిగ్ టీవీ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి పోటీ చేయగా వైసీపీ నుంచి రాజన్న దొర పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సంధ్యారాణి 13,733 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో సాలూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సూపర్ సిక్స్లను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. అలాగే రోడ్లు, తాగునీరు, విద్యా సౌకర్యాల కల్పనకు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. వేగావతి నదిపై బ్రిడ్జి లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అలాగే బట్టి వలసకు వెళ్లే రోడ్డు 4 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ఇక పాచిపెంట మండలం ఆలూరులో బీటీ రోడ్డు పూర్తి కాలేదు. అలాగే బాగుజోల, సిరివర 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఇక సాలూరు, మెంటాడ, పాచిపేట మండలంలో తాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో నేను మీకు చూపిస్తాను. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. పూడి, కారంగి, మెలికంచూరు మధ్య కొత్త రోడ్డు ప్రారంభమైంది. అలాగే నిర్మాణ దశలో కుంటిన వలస సెంట్రల్ లైబ్రరీ వర్సిటీ ఉంది. మరోవైపు మక్కో మండలం మెండంగి, దుగ్గేరు మధ్య బీటీ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. సాలూరు హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. తక్కువ సమయంలో పారమ్మకొండ రోడ్డు పూర్తి చేశారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. నెగిటివ్గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో కూడా నేను మీకు చూపిస్తాను. ప్రధాన మౌలిక అవసరాలు తీర్చడంలో స్లోగా ఉన్నారు అనే మాటలు వినబడుతున్నాయి. అంతేకాదు విజయవాడలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. కేవలం సమీక్షలకే పరిమితం అవుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. అలాగే మరో ప్రధాన విమర్శ కూడా ఉంది. ఓ మహిళను మంత్రి పిఏ లైంగికంగా వేధించాడు అనే ఆరోపణలతో అప్రదిష్టను మూటగట్టుకున్నారు. ఆ సమయంలో ఫిర్యాదు చేసిన మహిళనే అరెస్టు చేయడంపై మంత్రిని విపక్షం టార్గెట్ చేసిన సందర్భం కూడా ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు చూద్దాం. చాలా బాగుందని 6.7% మంది అంటున్నారు. బాగుందని 8.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 68.9% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 11.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 4.4% మంది జనం చెప్తున్నారు. అంటే 15% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 85% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 34.2% మంది అంటున్నారు. బాగుంది అని 42.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 18.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య కేవలం 2.6%గా ఉంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య కూడా 2.6%గానే ఉంది. అంటే దగ్గరగా 5% మంది మాత్రమే కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 95% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 5.3% మంది జనం చెప్పారు. బాగుంది అని 57.9% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 23.7% మంది జనం చెప్తే బాగాలేదు అని 10.5% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెప్పారు. అంటే దగ్గరగా 13% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 87% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని ఈ నియోజకవర్గంలో ఎవరూ చెప్పలేదు. బాగుంది అని మాత్రం 23.7% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 31.6% మంది జనం అన్నారు. బాగాలేదు అని 34.2% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10.5% మంది జనం చెబుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 2.6% మంది జనం చెప్పారు.
బాగుంది అని 21.1% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 51.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 22.1% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని చెప్తున్న వారి సంఖ్య 7.9గా ఉంది. బాగుంది అని 31.6% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 47.4% మంది జనం చెబుతుంటే బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెప్పారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయి అని 21.1% మంది జనం అంటున్నారు. కావు అని 42.1% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 23.7% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 13.1% మంది జనం చెప్తున్నారు. ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 18.4% మంది జనం చెప్పారు. కాదు అని 44.7% మంది జనం అన్నారు. కావచ్చు అని 18.4% మంది జనం చెబితే తెలియదు అని 18.5% మంది జనం చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని చెప్తున్నారు 5.3% మంది. పెరగలేదు అంటున్నారు 73.7% మంది. పెరిగి ఉండొచ్చు అంటున్నారు 10.5% మంది. తెలియదు అని చెప్తున్నారు ఇంకో 10.5% మంది జనం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 18.4% మంది జనం చెప్తున్నారు. రాదు అని 44.7% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 34.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని 2.7% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 2.6% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.9% మంది చెప్పారు. తెలియదు అని 68.5% మంది జనం అన్నారు. ఇవి సాలూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.